జై టిఆర్ఎస్ కల్వకుంట్ల కవితక్క గారి నాయకత్వం కల్వకుంట్ల కవితక్క గారి నాయకత్వం జై తెలంగాణ ఈరోజు జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుట్ల మండలం చిన్నమడూరు మా సొంత గ్రామంలో ఈరోజు టిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు గోపు సదానంద్ గారు, జనగామ నాయకులు సుభాష్ గారు, వివిధ మండలాల నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి విచ్చేసిన మా గ్రామ మహిళలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా। ముఖ్యంగా అనేక సంవత్సరాలుగా తెలంగాణలో మనం బడుగు బలహీన వర్గాలు అణచివేయబడి అధికారానికి దూరమై ఉన్న తరుణంలో ఈరోజు మేమెంతో మాకంతా అన్న నినాదంతో బీసీ ఎస్టీ మైనార్టీలకు అందరికీ సమానంగా ఎవరి వాటా ఎంతనో వాళ్లకు రాజ్యాధికారంలో వాటా దక్కాలనే ఉద్దేశంతో ఈరోజు కల్వకుంట్ల కవితక్క గారు తెలంగాణ రక్షణ సేన అనే పార్టీని స్థాపించడం జరిగింది। అదేవిధంగా అనేక రోజులుగా చూస్తున్నాం మన పాలకుర్తి గడ్డపై రెడ్డి రావుల అగ్రవర్ణాలదే తప్ప ఏనాడు ఒక బీసీ కానీ ఎస్సీ ఎస్టీలకు అవకాశం దొక్కిన సందర్భాలు మనం ఎన్నడూ చూడలేదు। ఈరోజు తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో బీసీలు ఎంతమంది ఉన్నారు, బీసీలకు ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు కూడా వర్గీకరణ చేస్తూ ఎవరెవరి జనాభా ప్రకారం వారికి రాజ్యాధికారంలో వాటా కలిగియాలన్న ఉద్దేశంతో కల్వకుంట్ల కవితక్క గారు తెలంగాణ రక్షణ సేన స్థాపించడం జరిగింది। ముఖ్యంగా ఊర్లలో ఉన్నటువంటి ఈ ప్రజలకు కావాల్సిన ముఖ్య నిత్యావసర అవసరాలైనటువంటి విద్య, ఉద్యోగం, ఉపాధి, వైద్యం అటువంటి వీటిని ప్రధానంగా ఎంచుకొని ప్రతి ఒక్క విద్యార్థి ఏ ప్రైవేట్ బడిలో చదివినా ప్రభుత్వ పాఠశాలలో చదివినా పూర్తి బాధ్యత గవర్నమెంటే తీసుకొని చదువుకునే విద్యార్థులకు పూర్తిగా చదివినంత చదివించే వరకు ఫ్రీగా చదివించేందుకు కల్వకుంట్ల కవితక్క గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది। అదేవిధంగా వైద్యం ఖర్చుల వరకు వస్తే మనకి గ్రామాల్లో ఉన్నవారు అనేక మంది వైద్యం అందక ఖర్చులకు డబ్బులు లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న సందర్భంలో ఫ్రీగా వైద్యం ఎన్ని లక్షల ఖర్చు అయినా సరే మీరు ఏ హాస్పిటల్లో చూపించుకున్నా అందరికీ ఫ్రీగా వైద్యం అందే విధంగా కవితక్క గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది। అదేవిధంగా ఎంతో మంది పడుతూ లేస్తూ డిగ్రీలు పట్టాలు పొందినప్పటికీ ఉపాధి లేక ఉద్యోగం లేక ఎంతో మంది యువత ఆగమై తిరుగుతున్న సందర్భంలో ప్రతి చదువుకున్న విద్యార్థికి ఉద్యోగం ఇవ్వాలనే ఉద్దేశంతో మూడవ నిర్ణయంగా తీసుకోవడం జరిగింది। ప్రధానంగా మన తెలంగాణలో గ్రామీణంలో ఉన్నటువంటి ప్రజలంతా వ్యవసాయంపై ఆధారపడతారు కాబట్టి రైతునే రాజును చేయాలన్న ఉద్దేశంతో నాలుగో పాయింట్గా రైతే రాజును చేయాలన్న ఉద్దేశంతో కవితక్క గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది। అదేవిధంగా అన్ని వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ న్యాయం జరిగే విధంగా సామాజిక న్యాయం కోసం 5 ప్రధాన ఎజెండాలుగా పెట్టుకుని పాంచజన్యంతో కవితక్క గారు మన ప్రజల ముందుకు రావడం జరిగింది। అందరూ ఆలోచించాలి, ఇప్పటి వరకు అన్ని పార్టీల పాలనను చూసినాం, అందరి ఏ విధంగా చేస్తారనేది మనందరికీ తెలుసు। రాబో రోజులలో ఒక ఇంట్లో అమ్మ ఉంటే ఏ విధంగా అందరి బాగోగులు తెలుసుకొని అందరి బాగోగులను నిర్వహిస్తుందో అదేవిధంగా రాబో రోజులలో తెలంగాణ రాష్ట్రానికి ఒక మహిళా ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది। ఆ తొలి మహిళా ముఖ్యమంత్రిని కవితక్క గారిని చేయడం కోసం మీలాంటి అమ్మలక్కలు అందరూ కంకణబద్దులై మీరు ఈ రోజు ఇక్కడికి వచ్చిన 10ల సంఖ్యలో కావచ్చు, మీరంతా 100ల సంఖ్యలో అందరికీ ఈ విషయాన్ని వివరించి రాబో రోజులలో మన టీఆర్ఎస్ పార్టీని అధికారం తేవడానికి కృషి చేస్తారని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన అమ్మలక్కలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబో రోజులలో పాలకుర్తి గడ్డ అంటే ఇవాళ దొడ్డి కొమరయ్య, చాక లైలమ్మ, షేక్ బందగి లాంటి ఎంతో మంది పోరాట యోధులు పుట్టినటువంటి గడ్డ మనది। పోరాటాల గడ్డ నుంచే మనకి మార్పు అనేది మొదలు కావాలి। మన పాలకుర్తి నుంచే రాబో రోజుల్లో తప్పకుండా ఒక బీసీ బిడ్డను ఎమ్మెల్యే చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది। అది తెలంగాణ రక్షణ సేనతోనే సాధ్యమైందని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ